మీకు తెలియకుండానే మీ కన్నీళ్ళు సిగరెట్పై పడి మంటను ఆర్పేస్తున్నాయి సార్. సిగరెట్టే కదరా, మళ్ళీ వెలిగించుకోవచ్చు. ఆరని మంటను గుండెల్లో పెట్టుకుని బ్రతికేస్తున్నాను. దాన్ని ఎలా ఆర్పాలి? ఏంటి సార్ ఎప్పుడు నవ్వుతూ హుషారుగా ఉండి మీరు ఎలా మాట్లాడుతున్నారు? లవ్ ఫెయిల్యూరా? అసలు లవ్ ఫెయిల్యూర్ అంటే ఏంట్రా? ఒక అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి లాగిపెట్టి ఒకటి పీకితే దాన్నే కదా సార్ లవ్ ఫెయిల్యూర్ అంటారు. ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా లవ్ ఫెయిల్యూర్ అంటారా? ప్రేమలో ఒక్క క్షణం బ్రతికినా చాలరా, ఒక్క అందమైన అనుభూతిగా మిగులుతుంది. అలాంటిది మాటలు కలిసి మనసులు కలిసి 2 సంవత్సరాలు ప్రేమించుకొని మనుషులు మమేకమయ్యాక 20 ఏళ్ల తన కన్నవారి పెంపకం తర్వాత 2 ఏళ్ల నా పరిచయంలో తన 80 ఏళ్ల జీవితాన్ని ఊహించుకుని మన గతమంతా ఓహో మాత్రమని చెప్పేసి వెళ్ళిపోయిందిరా. సారీ, వెయిట్ చేయించి బాధ పెట్టినట్టున్నాను. వెయిట్ చేశాను కానీ బాధపడలేదు. ఏం తీసుకుంటావు? క్యాప్చినో? నో థ్యాంక్స్. వెయిటర్, 2 క్యాప్చినోస్ ప్లీజ్. ఆఖరికి ఇది కూడా కన్విన్స్ చేసి తాగించేవా? మనసులు కలుసుకోవడం దగ్గర నుండి మనుషులు మమేకం అవడం కూడా కన్విన్స్ అయిన దివ్య. అవును విజయ్, నీ పరిచయంలో నాకు ప్రతిదీ కన్విన్సే. ఫోన్ మాట్లాడినా బయటకు వెళ్ళినా ప్రతిదీ అనుమానమే. ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్ విజయ్. అయినా నేను లవ్ చేసింది నిన్ను మాత్రమే. నీతో ఉన్నట్లు మరెవరితో ఉండలేను, ఉండను కూడా. అనుమానమా? అసలు అనుమానం అంటే ఏంటి దివ్య? రావణుడి నుండి సీతాదేవికి విముక్తి కలిగిన తర్వాత రాముడు అగ్ని ప్రవేశించేయమంటాడు. తనపై అనుమానంతో కాదు, తన భార్యను ప్రజల ముందు ప్రతివత నిరూపించుకోవడానికి. భర్త మాటను పాటిస్తుంది కానీ నీది అనుమానం అని చెప్పి రామును వదిలి వెళ్ళిపోలేదు కదా. దేనికైనా ఒక హద్దు ఉంటుంది విజయ్. సహించాను, భరించాను, ప్రేమించాను. ఇంకా నా వల్ల కాదు విజయ్. ప్రేమలో భరించడం సహించడం ఉండవు దివ్య, ఒక్క అర్థం చేసుకోవడం తప్ప. కానీ పెళ్ళయ్యాక భరించాలి, సహించాలి. నా వల్ల కాదు, నా నిర్ణయం మారదు. మా ఇంట్లో ఆల్రెడీ మ్యాచెస్ చూస్తూ. అయినా నీపై నాకు ఇప్పుడు ఎటువంటి ఫీలింగ్స్ లేదు విజయ్. ఆ రోజు నువ్వు అన్న మాటలకే చచ్చిపోయాను. ఆ బాధ నీకు తెలీదు. నీకే ఎలాగైనా బ్రతికేస్తావు. అవును దివ్య, బ్రతికేస్తున్నాను. నా నీలి కళ్ళ నింగిని కారుమబ్బులు కన్నీళ్ళు కమ్మేస్తుంటే బ్రతికేస్తున్నాను జీవోత్సవంలా. నాకు ఏడ్చే అబ్బాయిని నమ్మబుద్ధి కాదు. ఎవరైనా చూస్తే చిరాగ్గా ఉంటుంది. దయచేసి ఆపు ప్లీజ్. ఒక అమ్మాయి కాకపోతే మరొక అమ్మాయి, అది కాకపోతే ఇంకొకటి అనుకున్నవాడు ఎప్పుడు హాయిగా మనీ ఖర్చు పెడుతూనే ఉంటాడు. కానీ ఒకే అమ్మాయి తన జీవితం అనుకున్నవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. విలువను తెలిపే కన్నీళ్ళ కన్నా మనిషిని మధ్య మనీకే ఎక్కువ విలువేస్తారు మీ అమ్మాయిలు. అందుకే కాబోలు మీ అలాంటి అమ్మాయిలు నాలాంటి ఏడ్చే అబ్బాయిల్ని నమ్మకూడదు అంటారు. సరే విజయ్, నేను బయలుదేరుతాను. ప్రపంచంలో నేను ఒక్కదాన్ని అమ్మాయిని కాదు, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. నేను మాట్లాడకపోయినా ఏమి కాదు అని అనుకుంటున్నాను. నువ్వు మాట్లాడుతుంటే ప్రపంచం అంతా నాతో మాట్లాడుతున్న భ్రమలో బ్రతికేస్తాను. నువ్వు వెళ్ళిపోయాక కానీ తెలియలేదు నాతో నువ్వు ఒక్కదాను మాత్రమే మాట్లాడుతున్నావని. ఇంకా కన్విన్స్ చేయాలని చూడకు విజయ్. అయినా నువ్వెందుకు పిలిచావు? విడిపోవడానికే కదా. నాకు టైం లేదు, వెళ్ళాలి. టైమే తెలియకుండా ప్రేమించుకున్నావు. అప్పుడు గుర్తులేని టైము ఇప్పుడు గుర్తొచ్చిందా దివ్య? సరే, 2 minutes. 2 ఏళ్ల నా ప్రేమను 2 నిమిషాలతో ముగించాలనుకుంటున్నావు దివ్య. సరే విడిపోదాం, కానీ ఇలా గొడవపడి కాదు, ప్రేమతో విడిపోదాం. ఎందుకంటే ఇదే ఆఖరిసారి కావచ్చు మనం కలుసుకోవడమైనా మాట్లాడుకోవడమైనా. ఎలాగైతే ఏముంది, విడిపోవడమే కదా. ఇందులో ప్రేమేంటి మళ్ళీ? ఎందుకంటే దివ్య, ఈ క్షణం తర్వాత మన గమ్యాలు వేరు, మన ప్రయాణాలు వేరు. 2 ఏళ్ల నా పరిచయం ఒక అందమైన జ్ఞాపకంగా గుర్తుకు రావాలి తప్ప రేపు ఎప్పుడైనా నీ లైఫ్ పార్ట్నర్తో నువ్వు, నా జీవిత భాగస్వామితో నేను ఒకరికొకరు ఎదురుపడినప్పుడు 2 ఏళ్ల నా జీవితం నీకోసం వ్యర్థం చేసిన నా ఫీలింగ్ నీకు కానీ నాకు కానీ అనిపించకూడదు. అందుకే దివ్య, విడిపోదాం ప్రేమతో. విజయ్, నాకు ఒక మాట ఇస్తావా? నా గురించి ఎక్కువగా ఆలోచించి ఎటువంటి పిచ్చి పని చేసుకోను అని మాటివ్వు.
మాటిస్తాను కానీ నీ గురించి కాదు, నా తల్లిదండ్రుల గురించి. ఆలోచిస్తాను కానీ నీ జ్ఞాపకాల గురించి కాదు, నా భవిష్యత్తు గురించి. బాధపడతాను కానీ నీ గురించి కాదు, ఇన్నాళ్ళ నా సమయం వృధా చేశానని. గుడ్ బై.